శ్రీనాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం గలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురు అన్నిటికంటేనూ ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించెదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజ భక్తులకు విశ్రాంతి ధామము. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడనెదరు, కొందరు మహాభాగవతుడందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మ అనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలెస్సును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములను సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండడివారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహిబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునిపెవ్వరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపురాంధ్రకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను. బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయుదమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేలా ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను
పోవుదననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపురంధ్రమును వ్రాసితినెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసిరి వేయుచు ఉగ్రావతారమును దాల్చడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలిడది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె గాన్పించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావిడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో నున్నను. బాబా వానిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియెను. బాబా, ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీ మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా కొననిచో నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగల వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటలో రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీ నా విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగానున్నాడని జవాబు తెచ్చెను. సరే, మరలా పోయి వానిట్ల అడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనుము. బాబా వారి కొలంబ. మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసరవేచి తిన్నగా చావిడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునుచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాన్ చదివి నీవు తెలుసుకొన్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసేదననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను. బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనము.
బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదము. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపట్లో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకునలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలుబడి బిగ్గరుగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్ల వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతోని ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారం పొందెదరు. వారి కోరికలన్నీయూ నెరవేరి తుదకే కోరికలు లేనివారే ముక్తి పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు పారాయణంతో పాటు బాబా సూక్తులను కూడా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఇంతకు ముందు అనేక జన్మలలో మనము కలిసి ఉన్నాము. మాటలను అతి తక్కువగా అవసరమైనప్పుడు అవసరమైనంత వరకే మాట్లాడుట నేర్చుకొనుము. నా నిజ భక్తులను ఈ విధమైన క్షుద్ర శక్తులు ఏమీ చేయలేవు అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.